నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించేదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించేదను. ఇక్కడ దావీదు గారు అంటాడు కదా, మరి మిగిలిన వారి గురించి పై వచనాల్లో ఉందండి. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, డాంబికులు నీ సన్నిధి నిలవలేరు, పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నీవు నశింపజేస్తావు, కపటము చూపిన అరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే అంటే వాళ్ళ గురించి చెప్తూ, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదును అంటున్నాడు. నేను ఎలా ప్రవేశిస్తానంటే నీ మందిరంలో నీ కృప విషయంలో అతిశయపడుతున్నాను. తండ్రి, నేను ఈ రోజున ఇలా ఉన్నానంటే ఇది నీ కృప వల్లనే కదా తండ్రి అని నీ కృపను బట్టి నేను అతిశయముతో నీ మందిరంలో ప్రవేశిస్తున్నాను అని చెప్తున్నాడండి. మనము ఏ రీతిగా ప్రవేశిస్తున్నాం మందిరానికి వెళ్ళేటప్పుడు, మరి ఏ రీతిగా మనం మందిరంలోకి వెళ్తున్నాము, మన జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి మరి కృతజ్ఞత అనేటువంటిది మనం కలిగి మరి దేవుని మందిరానికి వెళ్తున్నామా లేదా చూసుకోండి. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించేదని అన్నాడు. నీ ఎడల భయము భక్తి నేను కలిగి ఉన్నానని చెప్తున్నాడండి. చూడండి, ఆ ధైర్యం ఎంతమందికి ఉంది ఈ రోజుని. ప్రవ్వా, నీ యందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను అని చెప్పగలిగేంత ఆ ధైర్యము ఎంతమందికి ఉందండి. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు భయము భక్తి కలిగి ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతుంది అన్నమాట. భయము భక్తి అంటే ఏంటండి? మరి భూ సంబంధించిన వాటితో మనము దేవుణ్ణి ఇంప్రెస్ చేయాలనుకుంటారు చాలామంది. అలా కాదు, కానీ మరి మన హృదయంలో దేవుడు అంటే భయం ఉండాలి. భయం ఉంటే పాపం చేయరండి. భయం నొంది పాపం చేయకుడు అంటాడు. అలాగే దేవుని యందు భయం ఉంటే మనం పాపము చేయము. దేవుడు పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధత కలిగి జీవించడానికి మనము ఇష్టపడతాము, మరి ప్రయాసపడతాము. ఆ రీతిగా మరి పరిశుద్ధత కలిగి జీవించడానికి మనము ప్రయత్నం చేస్తామండి. ఆ పరిశుద్ధత కలిగి జీవించినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది అన్నమాట. కాకపోతే పరిశుద్ధత కలిగి జీవించాలి అనుకున్నప్పుడు ఆ పరిశుద్ధతను పోగొట్టడానికి సాతానుడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ వాటన్నిటి నుంచి మనం తప్పించుకోవాలి, మనల్ని మనమే కాపాడుకోవాలి. నీ ఘటమును నువ్వే కాపాడుకోవాలి. మరి అది అపవిత్రపరచబడకుండా మరి అది